వాలేకుం వరహమతుల్లాహి వబరకాతుహు. వీక్షక మహాశయులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇతర ప్రాంతాల నుండి కుర్బానీ చేయించాలని చెప్పి ఎవరినైనా ఏర్పాటు చేసుకున్నట్లయితే అతడి కుర్బానీ ఏ విధంగా జరుగుతుంది అంటే, ఉదాహరణకు ఒక వ్యక్తి సౌదీలో ఉన్నాడు. అక్కడ కుర్బానీ రోజు వేరు. అతడు ఇండియాలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి కుర్బానీ నా తరపున చేయమని చెప్పి అమౌంట్ను పంపించాడు. అటువంటి సందర్భంలో అతడి నమాజ్ ప్రకారం కుర్బానీ ఇవ్వబడుతుందా, లేదా ఇక్కడి ప్రాంతం బట్టి అతని తరపున కుర్బానీ ఇవ్వబడుతుందా అంటే, ఏ ప్రాంతంలో అయితే కుర్బానీ చేయబడుతుందో ఆ ప్రాంతపు నమాజును మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. అతడు ఈద్ నమాజ్ చేసుకుంటాడు, కానీ అతడి కుర్బానీ ఇక్కడ జుల్హిజ్జా నెల ప్రకారంగా కుర్బానీ ఈద్ నమాజ్ అనంతరం చేయబడుతుంది. ఈద్ నమాజ్ అవ్వకుండా ఎవరి కుర్బానీ కూడా నెరవేరదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది. కాబట్టి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ ధనాన్ని పంపించి ఒక వ్యక్తిని మధ్యవర్తిగా ఉంచుకొని ఆ పనిని అతనికి అప్పచెప్పినట్లయితే, అతడు వేరే ప్రాంతపు వ్యక్తి అయినట్లయితే అతడి ప్రాంతంలో జరిగేటువంటి ఈద్ నమాజ్ తరువాత మాత్రమే ఆ ధనం పంపినటువంటి వ్యక్తి యొక్క కుర్బానీ చేయబడుతుంది. అప్పుడు మాత్రమే అతడి కుర్బానీ నెరవేరుతుంది. అప్పటి వరకు కూడా అతడు ఏదైతే కుర్బానీ నియమ నిబంధనలు ఉన్నాయో వాటిలోనే ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఏదైతే మీరు గోల్డ్ కత్తిరించకూడదు, వెంట్రుకలు కత్తిరించకూడదు అనేటువంటి నిబంధన ఉందో ఆ నిబంధనలో ఉంటాడు. ఎప్పుడైతే మీ కుర్బానీ పూర్తి అయిపోయిందో అప్పుడు ఆ నిబంధనల నుండి మీరు బయటికి వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా అయితే ప్రాంతం బట్టి కుర్బానీ నెరవేరుతుందో, ఆ కుర్బానీ కోసం ఎప్పుడైతే మనం సంకల్పం చేసుకున్నామో అప్పటి నుంచి గోల్డ్ వెంట్రుకలు తీయడం కాబట్టి, మనం తీయడం నిషేధించబడింది కాబట్టి ఎంత మాత్రము తీయకూడదు, అది హరాం. ఇంకా మీ కుర్బానీ పూర్తి అయ్యే వరకు కూడా వాటిని తీయకూడదు. ఒకవేళ కుర్బానీ పూర్తయిన తర్వాత తీయొచ్చా అంటే అది మీ అభిష్టం మీద ఆధారపడి ఉంటుంది. ముందు ఏవైతే ఆజ్ఞలో మీరు ఉన్నారో అదే ఆజ్ఞ మరలా చివర రిపీట్ అవుతుంది. అంటే ఈ మధ్యకాలంలో మీరు తీయరు, కానీ మీకు ఏదైతే మీ కుర్బానీ అయిపోయిందో ఆ తర్వాత మీరు గోర్లు వెంట్రుకలు కావాలంటే కత్తిరించుకోవచ్చు. తప్పనిసరిగా కుర్బానీ అయిన వెంటనే గోళ్ళు వెంట్రుకలు కత్తిరించాలనేటువంటి నిబంధన కూడా ఇస్లాంలో ఏమీ లేదు. కాబట్టి మీకు ఇబ్బందిగా ఉంది, గోల్డ్ తీసుకోవాలి, అల్హమ్దులిల్లాహ్ మీరు కుర్బానీ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా మీరు గోళ్ళు తీసుకునేటువంటి లేదా వెంట్రుకలు కత్తిరించుకునేటువంటి పని చేయవచ్చు. లేదా నాకు 2 రోజుల తర్వాత నేను గోల్డ్ కత్తిరించుకుంటానంటే ఆ విధంగా కూడా చేయవచ్చు.